జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని కొమిరెడ్డి కరం ఆఫీస్ వద్ద ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సమావేశంలోని కొమిరెడ్డి కరం జువ్వాడి నరసింగరావు మాట్లాడుతూ కోరుట్ల నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ టికెట్ జువ్వాడి నరసింగరావుకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ప్రకటించడంతో మా పూర్తి మద్దతు ఉంటుందని కొమిరెడ్డి కరం అన్నారు. మాకు టికెట్ రాలేకపోయినందువలన హైకమాండ్ ఎవరికి ఇచ్చినా కూడా కలిసికట్టుగా కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కోరారు. జువ్వాడి నరసింహారావు మెట్పల్లికి వచ్చి కొమిరెడ్డి కరం చంద్రును కలిసి తనకు పూర్తి సహకారం అందించాలని కోరగా అందుకు కొమిరెడ్డి కరం అంగీకరించి తన అనుచరులతోటి మాట్లాడి జువ్వాడి నరసింగరావు గెలుపుకు పూర్తి మద్దతు ఇస్తామని ప్రకటించారు. బీఆర్ఎస్ ప్రభుత్వంని చిత్తుగా ఓడించాలని అన్నారు. కొమిరెడ్డి రాములు చేసిన పనులు చాలా ఉన్నాయని, అలాగే మెట్పల్లిలోని కొమిరెడ్డి విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేస్తామని అన్నారు. అదేవిధంగా జువ్వాడి రత్నాకర్రావు ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చేసిన సేవలను కూడా చాలా ఉన్నాయని చెప్పి వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలోని రెండు వర్గాల కాంగ్రెస్ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కొరుట్ల ప్రాంతంలో అభివృద్ధి జరగలేదు. పాత కొరుట్ల ఏదైతుందో అక్కడ కేవలం స్వర్గీయ రత్నాకర్ రావు గారు ఉన్నప్పుడు అప్పుడు జరిగిన అభివృద్ధి, ఈ ప్రాంతంలో కొమిరెడ్డి రాములు గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు జరిగిన అభివృద్ధి తప్ప కొత్తగా జరిగిన అభివృద్ధి లేదే లేదు. నేను మళ్ళీ ఏదైతుందో ఛాలెంజ్ చేస్తున్నాను. ఇప్పుడు ఎవరైతే ఎమ్మెల్యే అభ్యర్థి ఉన్నాడో, లేకపోతే ఇంతకుముందు నేను ఎమ్మెల్యేని బహిరంగ చర్చకి నాతోని కానీ నరసింగన్నతోని కానీ ఎక్కడికన్నా రండి, మీరు బహిరంగంగా ఛాలెంజ్ చేస్తున్నారు. మీరు నిజాం షుగర్ ఫ్యాక్టరీని తెరవడంలో వైఫల్యం చెందిండ్రు. 2014లో కవితమ్మ వచ్చి ఇక్కడ ఏమందంటే 100 రోజులలో ప్రభుత్వం ఏదైతుందో ప్రభుత్వం స్వాధీనం చేస్తామని చెప్పింది. ఇంతవరకు ప్రభుత్వం స్వాధీనం చేయలేదు. రాహుల్ గాంధీ గారు జగిత్యాల్లోకి వచ్చి చెప్పింది ఏంటంటే 6 నెలల్లో ఎట్టి పరిస్థితులలో నిజాం షుగర్ ఫ్యాక్టరీ తెరుస్తామని హామీ ఇచ్చిండ్రు. రేపు నరసింగన్న దానికోసం అసెంబ్లీలో పోరాడతారు, మేము కూడా పోరాడతాం. మనం అందరం కలిసి కట్టుగా పోరాడి ఎట్టి పరిస్థితుల్లో నిజాం షుగర్ ఫ్యాక్టరీ తెరిపిస్తామని చెప్పేసి మళ్ళొకసారి చెప్తున్నాను. నరసింగన్నకి ఇంకో విషయం చెప్పింది ఏంటంటే, మమ్మల్ని నమ్ముకున్న కార్యకర్తలు 15 సంవత్సరాలు మాతో ఉన్నారు. అంటే మాకు దాదాపు 15 సంవత్సరాల నుంచి మేము ఇక్కడ అధికారంలో లేదు, పార్టీ అధికారంలో లేదు, మేము అధికారంలో లేము. మమ్మల్ని నమ్ముకున్న కార్యకర్తలు ఏది ఏమైనప్పటికీ కేసులను ఎదుర్కొన్నారు. ఏదైతే ప్రతిపక్ష పాత్ర ఏదైతే పోషించారు వాళ్ళు నిరుత్సాహపడద్దు. కాబట్టి వాళ్లకు తగిన గుర్తింపు ఇవ్వాలని చెప్పేసి నేను వాళ్ళని కోరడం జరిగింది. వారు సానుకూలంగా స్పందించారు. అది కూడా వారు బహిరంగంగా సభలలో కూడా చెప్తా అని చెప్పేసి నాకు వాగ్దానం ఇచ్చింది. మనందరం కలిసికట్టుగా పనిచేసి ఈసారి ఎట్టి పరిస్థితుల్లో కొరుట్ల గడ్డ పైన కాంగ్రెస్ జెండా ఇంటికి వచ్చి వారిని నేను రిక్వెస్ట్ చేసి మీరు నాకు మద్దతు తెలపాలని చెప్పిన తర్వాత వారు సానుకూలంగా స్పందించి మేము మీకంటే ముందే నేను మా కార్యకర్తలకు అందరూ కూడా నేను సందేశం ఇవ్వడం జరిగిందని చెప్పినారు. వారితో పాటు వారి సోదరులు విజయ్ ఆజాద్ గారికి, వారి తల్లి గారు జ్యోతక్క గారికి, వారి కుటుంబ సభ్యులందరికీ కూడా నేను మీ ద్వారా వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఇక్కడ మా ఇద్దరి లక్ష్యం ఒకే లక్ష్యం ఏంటంటే, ఈఆర్ఎస్ పార్టీ 15 సంవత్సరాల నుంచి ఇక్కడ ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నాడు. ఎలాంటి అభివృద్ధి జరగలేదు. మెట్టిపల్లిలో ఏదైతే కొమిరెడ్డి రాములు గారు ఉన్నప్పుడు జరిగిన అభివృద్ధి తప్ప కంటికి కనిపించే అభివృద్ధి ఎలాంటి అభివృద్ధి లేదు. అక్కడ కూడా మా సోదరులు కరం గారు చెప్పడం, స్వర్గీయ రత్నాకర్ రావు గారు ఉన్నప్పుడు జరిగిన అభివృద్ధి తప్ప ఎలాంటి అభివృద్ధి జరగలేదు. ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే ఒకటి చెప్తా ఉన్నారు, ఇక్కడ మేము 70,000 పెన్షన్ ఇచ్చినామని. అయ్యా, మేము 70,000 పెన్షన్లు కాదు, మేము అడిగేది 70,000 ఉద్యోగాలు. అంటే ఈ నియోజకవర్గాన్ని మీరు ఎప్పుడు కూడా దారిద్ర్య రేఖ కింద ఉంచుదామనుకుంటున్నారా? మాకు 70,000 ఉద్యోగాలు కావాలి అని చెప్పడం జరిగింది. మేము కరం గారు ఒక ప్రత్యేకంగా మాట్లాడుకొని ఒక కార్యాచరణ మేము రేపు ఎల్లుండో ప్రకటిస్తాం. మేము కలిసికట్టుగా పనిచేసి మేము వారి కార్యకర్తల కోసం మాతో పాటు 15 ఏళ్ళు పోరాటం చేసిన వారి కార్యకర్తలకు కూడా సరైన న్యాయం జరగాలని వారు కోరడం, నేను కూడా తప్పకుండా చేస్తా అని చెప్పడం జరిగింది. ఇంకొకటి ప్రత్యేకంగా రాములు గారు విగ్రహం పెడతామంటే ఇక్కడ ఎమ్మెల్యే గారు దాన్ని అడ్డుకున్నారు. విగ్రహం పెట్టకుండా మొట్టమొదట నేను గెలిచిన తర్వాత
ఇయ్యాల మెట్టుపల్లి పట్టణంలో రాములు గారి విగ్రహం స్థాపిస్తానని మీ ద్వారా నేను మీడియా ద్వారా ఈ కొరుట్ల నియోజకవర్గ ప్రజలందరికీ తెలియజేస్తా ఉన్నాం. తప్పకుండా, ఎందుకంటే వారు చేసిన సేవలు, వారు చేసిన పోరాటం, వారు ఒక లీడర్గా, ఒక అడ్వకేట్గా ప్రజలకు దగ్గరగా ఉండి వారు చాలా మందికి న్యాయం చేసింది కాబట్టి వారికి తప్పకుండా ఇక్కడ వారి విగ్రహాన్ని స్థాపించే విధంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ఆ విగ్రహాన్ని పెద్ద నాయకులు, మేము ముఖ్యమంత్రి, కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఎవరైతే అవుతారో ముఖ్యమంత్రిని తీసుకొచ్చి కూడా మేము ఈ విగ్రహాన్ని